12,91,000 నగదును సీజ్ చేశారు పోలీసులు. చిల్లకూరు జాతీయ రహదారిపై జరిపిన తనిఖీలో సరైన పత్రాలు లేని నగదును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి చెన్నై వైపు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ఒక బ్యాచ్ ముగ్గురు సాయి కృష్ణ, శ్రీధర్, రవి వీరి దగ్గర నుంచి సుమారుగా 3,60,00,000 రూపాయలు. అలాగే మల్లెల లక్ష్మణరావు, మహేష్ కుమార్ అని వీరి దగ్గర నుంచి సుమారు 95,50,000 రూపాయలు. అక్కడ సూర్యనారాయణమూర్తి వారి దగ్గర నుంచి 50,00,000 రూపాయలు. ఈ విధంగా అనుమానాస్పదంగా ఉండడం వల్ల సీజ్ చేయడం జరిగింది. దీనికి తదుపరి చర్య నిమిత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి పంపించడం జరుగుతుంది. మా పోలీస్ సిబ్బంది అందరూ వెహికల్ చెక్ చేయడం కానీ, ఐడిపిఎల్ కానీ ఏదైనా అక్రమంగా కానీ రవాణా అవుతున్న ఉద్దేశంతో మొత్తం చెక్ చేయమని చెప్పి ఆదేశించడమైంది. దాని ప్రకారం రేపల్లె మన గూడూరు రూరల్ సిఐ గారు, గూడూరు 1 టౌన్ సిఐ గారు, అలాగే ఎస్ఐలు చిల్లకూరు ఎస్ఐ గారు, గూడూరు రూరల్ ఎస్ఐ గారు వీరందరూ కూడా వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో రాత్రి ఏకుందాం అనగా ఈరోజు అనగా 1వ తారీఖు, ఫిబ్రవరి 1వ తారీఖు